హలో అండి, మొన్న కటింగ్ వీడియో పెట్టా, ఇప్పుడు స్టిచ్చింగ్ వీడియో అండి. అయితే డ్రెస్ లైనింగ్ వచ్చేసి కింద అంచు కుట్టేశానండి. ఫోల్డింగ్ చేసి అంచు కుడుతున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి మనం డ్రెస్ది పై పార్ట్ తీసుకొని ఇది లైనింగ్ పెట్టేసి డ్రెస్ మెటీరియల్ మీద లైనింగ్ పెట్టేసి స్టిచ్ చేయాలండి. అలా జారకుండా గుండు పిన్నులు పెట్టేసుకోవాలి. గుండు పిన్నులు పెట్టేసి షోల్డర్ వైపు ఫస్ట్ జాయిన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ ఇంకో షోల్డర్కి జాయింట్ చేసుకోవాలి. అలా జాయింట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం గుండు పిన్నులు తీసేసి సంక వైపు నుంచి జాయింట్ చేయాలి. మళ్ళీ పాదం తిప్పేసి మనం స్ట్రైట్గా జాయింట్ చేయాలి ఫ్రెండ్స్. మనం కుట్టేటప్పుడు ముడతలు రాకుండా సమానంగా వచ్చిందా లేదా, నీట్గా వస్తుందా లేదా చెక్ చేసుకుంటూ కుట్టాలి ఫ్రెండ్స్. అలా కుట్టిన తర్వాత ఒక సైడ్ ఏమో పైనుంచి మెడ వైపు నుంచి సంఖ వైపు నుంచి జాయింట్ చేసాం. ఇప్పుడు వచ్చేసరికి కింద వైపు నుంచి, అంటే డ్రెస్ పార్ట్ కింద వైపు నుంచి జాయింట్ చేస్తున్నాను. ఎందుకంటే అలా మనం రివర్స్లో పెట్టుకున్నాం అనుకోండి, కింద అనేది ఒగ్గు అనేది రాదు, డ్రెస్ పై క్లాత్ అనేది ఒగ్గి రాదు. అలా మనం సరి చేసుకుంటూ పై క్లాత్ కింద క్లాత్ స్టిచ్ చేసుకోవాలి. అలా స్టిచ్ చేసుకున్నప్పుడు మనం ఒగ్గి రాదు. అదే మామూలుగా పై వైపు నుంచే జాయింట్ చేసామనుకోండి, రెండు వైపులు ఒగ్గు అనేది ఖచ్చితంగా వస్తుంది. ఈ టిప్పు మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. బ్యాక్ పార్ట్ ఇప్పుడు అయిపోవచ్చింది. మనం ఫస్ట్ షోల్డర్ వైపు వేసాం కదా, అలా కుట్టిన తర్వాత ఆ షోల్డర్ వైపు కుట్టిప్ప తీసేసి మళ్ళీ కుట్టేసామనుకోండి, ఒగ్గు ఏమైనా ఉన్నా కానీ శుభ్రంగా వెళ్ళిపోయాయి లేకుండా నీట్గా వస్తుంది. ఇప్పుడు నెక్ స్టిచ్ చేసుకోవాలి. నా ఛానల్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే. మీరు ఇచ్చే సపోర్ట్ నాకు ఎంతో ఉపయోగపడిద్ది వీడియోస్ చేయడానికి. కొత్తగా న్యూ వీడియోస్ చేయాలని కూడా ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయిపోయింది. అంత వేస్ట్ క్లాత్ అంతా కట్ చేశాను. కట్ చేసిన తర్వాత నేను పైపింగ్ క్లాత్ ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాను. క్రాస్గా కట్ చేసి అది డ్రెస్ మెటీరియల్ పైన మనం పెట్టేసి స్టిచ్చింగ్ చేయాలి ఫ్రెండ్స్. లైనింగ్ వైపు కాకుండా డ్రెస్ క్లాత్ వైపు పై వైపు పెట్టి స్టిచ్ చేయాలి. కొంచెం నాకు చెప్పడం కన్ఫ్యూజ్గా ఇప్పుడిప్పుడే కాబట్టి అలా ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి చెప్పడం ఇంకా బాగా వస్తుంది. ఇప్పుడు మనం పైన పెట్టేసి కుట్టాం కదా, ఇప్పుడు ముడేసేసి పైపింగ్ తాడ్ని మనం జాయింట్ చేసిన వైపు పై సైడ్కి పెట్టుకోవాలి. అలా పై సైడ్కి పెట్టుకొని టైట్గా దారం పెట్టుకొని టైట్గా పట్టుకొని స్టిచ్ చేయాలి. అప్పుడు అనేది మనకి నీట్ ఫినిషింగ్ అనేది వచ్చింది. క్లాత్ అయితే డ్రెస్ క్లాత్ అనేది భలే జారిపోతుందండి. దానికోసమని ఇలాంటివి వచ్చినప్పుడు మీరు ఎలా స్టిచ్ చేసుకోవాలి, బిగినర్స్ కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎలా స్టిచ్ చేసుకోవాలని తెలుసుకుంటారని నేను ఈ వీడియో చేస్తున్నా ఫ్రెండ్స్. చాలామంది డ్రెస్ కుట్టడం వచ్చింది, రాదని కాదు, సింపుల్ ప్రాసెస్లో ఎలా కుట్టచ్చు ఏంది అని. అలా తాడు పెట్టేసి కుట్టేసాం కదా ఫ్రెండ్స్. రెండో సైడ్ వచ్చేసరికి ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేయాలి. అంటే మనం అంచు అనేది మడత పెట్టుకోవాలి. లోపలికి క్లాత్ ఉంటుంది, దాన్ని రెండు ఫోల్డింగ్ చేసుకున్నాం అనుకోండి, ఆ పీసులు అనేవి రాకుండా నీట్ స్టిచ్చింగ్ లాగా వచ్చేసిద్ది. నెక్స్ట్ ఇంకా డ్రెస్ కటింగ్ వీడియోస్ పెడదామని అనుకుంటున్నా. అంటే జాకెట్ అయిపోయింది కదా ఫ్రెండ్స్, డ్రెస్ పేపర్ కటింగ్ మెజర్మెంట్తో వీడియోస్ పెడదాం అనుకుంటున్నా. ఆ తర్వాత డ్రెస్ కటింగ్ వీడియో మీరు చూసినా కానీ ఒక వైనంగా ఉంటుంది, మీకు అర్థమైంది ఫ్రెండ్స్. నేను అలా అనుకుంటున్నాను. మీకేమన్నా డౌట్స్ ఉంటే చెప్పండి. ఇప్పుడు అయిపోయింది పైపింగ్, చూడండి ఎంత బాగా వచ్చేసిందో. నెక్స్ట్ వచ్చేసరికి ఏమైందంటే, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి వర్క్ ఉంది కాబట్టి మనం బ్యాక్ పార్ట్ ఎలా స్టిచ్ చేద్దామని ఆలోచనలో ఉన్నాను. టక్స్ పెట్టాలి కదా. ఇప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్ అండి. ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి వాళ్ళ నెక్కి ఎంత ఉందా అని చూసుకొని మధ్యలో ఒక ఫోల్డింగ్ స్ట్రైట్గా వేసానండి. కొంచెం మడత పెట్టేసి మనం బ్లౌజ్కి టక్స్ వేస్తాం కదా, అదే టైప్లో మనం పెట్టేసుకొని టక్స్ లాగా వేసాను ఫ్రెండ్స్. సేమ్ వర్క్ బ్లౌజులకు కూడా అలానే, అలా మధ్యలో నెక్ ఎక్కువ ఉన్నప్పుడు ఫోల్డింగ్ చేసేసి ఒక స్టిచ్ చేసుకోవాలి. అసలు డ్రెస్ వచ్చేసరికి ఫుల్ స్టోన్స్ రండి. నేను చాలా వరకు పీకేసేసి స్టోన్స్ అనేవి పీకేసి స్టిచ్ చేశానండి.
ఇప్పుడు అలా పెట్టిన తర్వాత మనం నెక్ కట్ చేయలేదు కదా, కట్ చేయకుండా మనం ఫస్ట్ సూదికి ఏమైనా స్టోన్స్ అడ్డం పడతాయని నేను పీకేసానండి. ఇప్పుడు అలా పెట్టేసి మనం షోల్డర్కి మనం జాయింట్ నెక్కి సమానంగా ఉందా లేదా, ఆ నెక్కి మన లైనింగ్ క్లాత్కి సమానంగా షోల్డర్ కట్ చేసామా లేదని చెక్ చేసుకొని మనం మార్క్ చేసుకోవాలి. అలా మార్క్ చేసుకున్న తర్వాత పైవైపు పెట్టేసుకొని మధ్యలో ఒక స్టిచ్ చేసుకోవాలి. మధ్యలో స్టిచ్ చేసుకున్నాం అనుకోండి, క్లాత్ అనేది ఒకవైపు ఎక్కువ ఒకవైపు తక్కువ లేకుండా నీట్గా ఉంటుంది. అలా స్టిచ్ చేసిన తర్వాత దారం కట్ చేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు పైవైపు నుంచి స్టిచ్ చేసుకోవాలి. మన నెక్ ఎలా ఉందో తెలియాలి కదా, మనం లోపల నుండి స్టిచ్ చేసామనుకో అర్థం కాదు కదా. మెడవైపు సన్నగా 1/2 ఇంచు ఖర్చు పెట్టేసుకొని మార్జిన్ చేసుకుంటూ 1/2 ఇంచు మార్జిన్తో స్టిచ్చింగ్ చేసుకోవాలి. అలా స్టిచ్ చేసిన తర్వాత ఏం చేయాలి అంటే ఆ నెక్ అనేది మనం కట్ చేసుకోవాలి. కట్ చేసేసి మనం పైవైపు పెట్టి కుట్టాం కదా ఫ్రెండ్స్, దాన్ని అనేది మనం తిప్పేసుకోవాలి. ఆ క్లాత్ అనేది అలా కట్ చేసుకొని మనం కట్స్ పెట్టేసుకున్నాం అనుకోండి, నీట్గా ఫినిషింగ్ నీట్గా వస్తుంది, తిరిగిద్ది డ్రెస్ క్లాత్ అనేది. అలా పెట్టేసుకున్న తర్వాత లైనింగ్ పైవైపు కనుక్కొని స్టిచ్ చేయాలి. ఎందుకంటే కరెక్ట్గా లోపలికనే స్టిచ్ చేయాలంటే వర్క్ ఉంది కదా ఫ్రెండ్స్, దానికోసమని మనం కట్ చేసిన తర్వాత ఆ లైనింగ్ క్లాత్ పై సైడ్కి అనేసి లైనింగ్ క్లాత్ మీద ఒక స్టిచ్ చేసుకోవాలి. మీకు ఎక్కడైనా అర్థం కాకపోతే ఒకసారి మెసేజ్ పెట్టండి, నేను రిప్లై ఇస్తాను చూసిన వెంటనే. అలా స్టిచ్ చేసిన తర్వాత మనం మిషన్కి అలా రఫ్ లాగామనుకోండి నీట్గా ఉంటుంది. ఇప్పుడు షోల్డర్ వైపు జాయింట్ చేస్తున్నానండి. నెక్ అయిపోయింది కదా, షోల్డర్ వైపు జాయింట్ చేస్తాను. ఇప్పుడు రెండో సైడ్ కూడా అంతే చేస్తున్నా ఫ్రెండ్స్. అలా జాయింట్ చేసిన తర్వాత వర్క్ ఫుల్గా ఉంది, ఎలా జాయింట్ చేయాలా ఏందా అని ఆలోచనలో ఉన్నాను. ఇప్పుడు మనం కుట్టిన తర్వాత షోల్డర్ వైపు కుట్టేసి నెక్ వైపు కూడా ఇంకో కుట్టేయాలి. నిదానంగా కుట్టేసుకోవాలి. ఎందుకంటే మనం కుట్టింది లైనింగ్ వైపు కదా, కుట్టిన తర్వాత అలా లోపలికి అన్నాక డ్రెస్ లోపలికి అది నీట్గా కనిపించదు కదా ఫ్రెండ్స్. దానికోసం మళ్ళీ ఒకసారి స్టిచ్ చేసుకుంటే సరిపోద్ది. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మార్జిన్ చేసుకున్నానండి. అంటే వాళ్ళది డ్రెస్ క్లాత్కి ఎంతవరకు కుట్టాలా ఏందని. వాళ్ళ ఆది డ్రెస్కి వచ్చేసరికి నేను మార్జిన్ చేసిన దానికి సంబంధం లేదండి. ఏమైందంటే వర్క్ ఫుల్గా ఉంది, వాళ్ళు వచ్చేసరికి వర్క్ బాగూడదు, కటింగ్ చెయ్యొద్దు అని అన్నారు. అందుకని నేను చాలా జాగ్రత్తగా కుట్టాను. మామూలుగా అయితే ఎవరైనా కుట్టిన తర్వాత లోపల ఉన్న క్లాత్ అనేది కట్ చేయమంటారు, తను వచ్చేసరికి లోపల ఉన్న క్లాత్ కట్ చేయొద్దు అంతే ఉంచండి అని అన్నారు. ఇంక నేనేం చేశానంటే ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి మనం కట్స్ కుట్టాలి కదా, ఆ కట్స్ వరకు వచ్చేసరికి జాయింట్ చేశాను. మామూలుగా అయితే మొత్తం బారుగా జాయింట్ చేయాలి, సైడ్లో మట్టి వర్క్ వచ్చేసింది, దానికోసం సైడ్ జాయింట్ చేయడానికి కుదరలా. ఒకవైపు ఏమో లోపల వైపు నుంచి జాయింట్ చేస్తే, రెండో వైపు వచ్చేసరికి పై సైడ్ నుంచి జాయింట్ చేసా ఫ్రెండ్స్. చూడండి, నేను మార్జిన్ చేసిన ప్రకారం స్టిచ్ చేయాలి. ఎందుకంటే మామూలుగా ఆ ఫ్లవర్ పక్కకి రావాలి వర్క్ స్టిచ్చింగ్ అండి. తనకు వచ్చేసరికి బాగా టైట్గా ఉంటుందని నేను ఫ్లవర్ సైడ్ నుంచి స్టిచ్ చేసా ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసరికి మన కట్స్ వరకు స్టిచ్ చేసుకోవాలి. అలా స్టిచ్ చేసిన తర్వాత అంతవరకు ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే మనం కట్స్కి కుట్టాలి కదా ఫ్రెండ్స్, ఆ కట్స్ ఎలా కుట్టాలా అని ఆలోచిస్తున్నాను. ఏంటంటే ఇప్పుడు మన పైది డిజైన్ పోకూడదు, అందుకని లోపల లైనింగ్ ఒకటి మనం ఫోల్డింగ్ చేసుకొని టక్స్ ఆకారంలో మనం కుట్టేసుకోవాలి రెండు సైడ్లు. మన సైడు డ్రెస్కి జాయింట్ ఎలా చేస్తామో అదే ప్రకారం పై పార్ట్ జాయింట్ చేయకుండా లోపల వరకు జాయింట్ చేసుకోవాలి. మడత పెట్టేసి అంచులాగా కుట్టేసుకోవాలి. అలా కుట్టిన తర్వాత ఆ వేస్ట్ క్లాత్ అంతా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ప్లీజ్ నా వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. మీకు నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు ఎంతగానో సపోర్ట్ చేసినట్టు ఉంటారు. ఆ స్టోన్స్ వచ్చాయని నేను లాగేస్తున్నానండి, ఎందుకంటే సూది కింద పడ్డాయి అనుకోండి ఇరిగిపోతాయి, దానికోసం. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా అయిపోయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసరికి బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్ పైవైపు పెట్టుకోవాలి, రెండు పైవైపులు ఉండేసి జాయింట్ చేసుకోవాలండి. లైనింగ్ అనేది కింద సైడ్ ఉండాలి, పైవైపు పెట్టింది కూడా లైనింగ్ అనేది పైవైపుకు ఉండాలి. అలా పెట్టి జాయింట్ చేసిన తర్వాత
ఒకవైపుకి వచ్చేసరికి షోల్డర్ ఎక్కువ ఉందనుకోండి, చెప్పే కదా మనం ఎంత జాగ్రత్తగా కట్ చేసినా కానీ ఏదో వైపు కొద్దిగా జారే క్లాత్కి షోల్డర్ అనేది ఎక్స్ట్రా వస్తుంది. అప్పుడు అనేది మనం సంక వైపుకే ఉంచేసుకొని ఆ క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసరికి హ్యాండ్ జాయింట్ అండి. హ్యాండ్కి కూడా పైపింగ్ వేసి పెట్టేసుకున్నా ఫ్రెండ్స్, వీడియో స్కిప్ అయినట్టుంది. అలా ఫ్రంట్ మధ్యలో షోల్డర్ మధ్యలో పెట్టేసి హ్యాండ్ జాయింట్ చేయాలి ఫ్రెండ్స్. సెకండ్ సైడ్ కూడా అంతే, మనం మధ్యలో షోల్డర్ మధ్యలో నుంచి జాయింట్ చేసి మిగతా సగం కూడా అదే ప్రకారం జాయింట్ చేయాలి. అలా జాయింట్ చేసిన తర్వాత నెక్స్ట్ బార్ కుట్టి ఎలా వేయాలంటే, మనం ఫస్ట్ నుంచి మొదలు పెడతాం కదా జాయింట్, అక్కడ నుంచి వేసేయాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి జాయింట్ అండి, డ్రెస్ జాయింట్ ఏంటంటే ఒక హ్యాండ్ జాయింట్ చేయడం చూపించా కదా. ఇప్పుడు తన డ్రెస్ వచ్చేసరికి హ్యాండ్ లూజ్ వచ్చేసరికి 6 ఉంది, చెస్ట్ వచ్చేసరికి 17.5 ఉంది. వన్ సైడ్ అయితే 17.5, 2 సైడ్స్ అయితే 35 వచ్చింది. ఆ ప్రకారం చూసుకుంటూ జాయింట్ చేశాను. ఇప్పుడు మనం కట్స్కి ఆడ మార్కింగ్ చేసాము, ఆడ వరకు మనం కుట్టేసుకోవాలి. అలా స్టిచ్ చేసుకొని అక్కడి వరకు రఫ్ లాక్కోవాలి ఫ్రెండ్స్. అలా రఫ్ లాక్కొని బ్యాక్ సైడ్ వరకే నేను అంచు కుట్టాను. ఇదిగోండి ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది డ్రెస్సు. అసలు అంత ఫుల్ వర్క్ ఉన్నా కానీ మన స్టిచ్ చేసిన డ్రెస్సు రెడీమేడ్ డ్రెస్ లాగే ఉంటుందండి. నా వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మీరిచ్చే లైక్, మీరిచ్చే సపోర్ట్ నాకు ఎంతగానో యూజ్ఫుల్ అవుతాయి.